మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ మనీ, మీ పరిచర్య అన్నీ అదిరిపోవాలంటే సూత్రం ఒకటేనండి. మళ్ళీ చెప్తున్నాను, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్, నీ మనీ, నీ పరిచర్య ఏదైనా, లేదా నీ జీవితం ఏది చేస్తున్నా నీ బ్రతుకు అదిరిపోవాలంటే సూత్రం ఒకటే, సెపరేట్గా బతకాలి. ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో నీ ఫ్యామిలీని దేవుడు చాలా బ్లెస్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో నీ ఫ్రెండ్స్ సర్కిల్ని దేవుడు చాలా బాగా చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో నీ ధన సమృద్ధిలో నీకు కావాల్సిన సమృద్ధిని దయచేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో దేవుడు అన్నాడు, ఎల్లకాలం నీతో నేను ఉంటాను, నువ్వేమీ భయపడకు, నేను వచ్చి నీతో నివాసం చేస్తానంటున్నాడు. ఎంతకన్నా ధనికరం ఏముందండి? నేను వచ్చి నీతో నివాసం చేస్తానంటే ఎంతకన్నా ధనికరం ఏంటి? దేవుడు వచ్చి మనతో నివాసం చేయాలంటే నువ్వేమేమి ప్రవర్తిస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో. కొన్నికి ఇలా బయటకు రోడ్డు మీదకి వెళ్ళిన వెంటనే నీకు ఏది తప్పులుగా అనిపించట్లేదంటే నువ్వు సంథింగ్ రాంగ్, నువ్వు కలిసిపోయి బతుకుతున్నావు. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి నీకు 70 తప్పులు లోకంలో కనబడి వాటన్నిటినీ దాటుకుని నువ్వు ఇంటికి వెళ్తున్నావు అంటే నువ్వు గమనించు, దేవుడితో నువ్వు ఉండాలనుకుంటున్నావు, నీతో దేవుడు ఉండాలనుకుంటున్నాడు.